జార్జియా దేశానికి చెందిన 9 ఏళ్ల బాలుడికి విజయవాడలో మెడ్స్టార్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించింది. పుట్టకతోనే అరుదైన గుండె వ్యాధి పల్మనరీ ఆర్టరీసియాతో బాధపడుతున్న జార్జియా బాలుడు ఎన్నో చోట్ల చికిత్స చేయించుకుని చివరికి విజయవాడలోని మెడ్స్టార్ హాస్పిటల్ను ఆశ్రయించగా అతని పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన కార్డియాక్ సర్జన్ల బృందం అత్యంత క్లిష్టమైన ఆర్వీపీఏ కనెక్షన్ను గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. శస్త్రచికిత్స తర్వాత బాలుడు ఆరోగ్యంగా కోలుకుంటూ సాధారణ జీవనానికి చేరువవుతున్నారని మెడ్స్టార్ వైద్యులు తెలిపారు. అందరూ అడల్ట్ పెద్ద పిల్లల తాలూకా సర్జరీలు పెద్ద మనుషుల తాలూకా సర్జరీలు చేస్తారు. అంటే బైపాస్ సర్జరీలైనా లేకపోతే వాల్వ్ రీప్లేస్మెంట్ అయినా, కానీ చిన్నపిల్లలు ప్లస్ కాంప్లెక్స్ కండిషన్స్ అయిన సర్జరీలు చాలామంది చేయరు. ప్లస్ అక్కడ వాళ్ళకి ఓన్ హాస్పిటల్లో వాళ్ళకి అక్కడ డాక్టర్ లేకపోతే యూరోప్ నుంచి వేరే జర్మనీ నుంచి అక్కడి నుంచి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆయనకి 8 సర్జరీలు అయ్యాయి. ఆయనకి హార్ట్ ప్రాబ్లం కాకుండా డ్యూడెనల్ అట్రెసియా అని కడుపులో కూడా ప్రాబ్లం ఉండేది. సో ఇది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం, దానికి కూడా 2 సర్జరీలు అయ్యాయి. సో ఈ హార్ట్ ప్రాబ్లంకి 8 సర్జరీలు అయ్యాయి. అంటే వాళ్ళకు కూడా సర్జన్స్ వేరే దగ్గర నుంచి వచ్చారు, జర్మనీ నుంచి ఫ్రాన్స్ నుంచి అక్కడికి వచ్చి చేశారు. కానీ ఎవరు కూడా మేము చేసిన సర్జరీ ఏదైతే మనం టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటాం. టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటే పేషెంట్ని మనం మెషిన్ మీద పెట్టేసి, మీకు తెలుసు మెషిన్ మీద పెట్టి చేస్తాం సర్జరీ, హార్ట్ లంగ్ మెషిన్ అని ఉంటుంది, లేకపోతే ఎక్మో మెషిన్ అని ఉంటుంది. అది చేసి మళ్ళీ సర్క్యులేషన్ బంద్ చేస్తాం అనమాట. ఈ సర్జరీ చేయడానికి ఒక 30 మినిట్స్, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పూర్తిగా సర్క్యులేషన్ బంద్ చేయాలి. అంటే పేషెంట్ పూర్తిగా కూలింగ్ చేసేసి 16 డిగ్రీస్కి మనం చల్లగా చేసి బ్రెయిన్ ప్రొటెక్షన్ మెడిసిన్స్ అన్నీ ఇచ్చి అప్పుడు ఈ సర్జరీయే పాసిబుల్ అవుతుంది. అక్కడ వాళ్ళకి అంత ఫెసిలిటీస్ లేక మన దగ్గరికి పంపించారు. ఒకసారి కోస్తేనే మీరు వినే ఉంటారు, రెండోసారి బైపాస్ సర్జరీకి వెళ్ళినప్పుడే ఛాతీ ఆల్రెడీ కట్ చేస్తుంది, రెండోసారి చేయటం అంటే చాలా హై రిస్క్ అని చెప్తాం. అలాంటిది వాడికి 8 సార్లు ఆ ఛాతీ కట్ చేశారు. ఇప్పుడు మనం 9th టైం మనం అటెంప్ట్ చేస్తున్నాం. అదే ఛాతీని కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాగా ఎడేషన్స్ ఉంటాయండి. ఛాతీ అంతా కూడా దాని షేప్ చూసినా కానీ డిఫామ్ అయిపోయి ఉంది. ఒక రకమైన ఇన్ని సంవత్సరాలు ఇన్ని సర్జరీలతో అది డిఫామ్ అయిపోయి ఉంది. 9th టైం మనం కట్ చేసేటప్పుడు ఛాతీ కట్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. అలాంటిది దీంట్లో రైట్ వెంట్రికల్ నుంచి పిఏ పల్మనరీ ఆర్టరీకి కండ్యూట్ క్రియేట్ చేయడం అనేది చాలా రేర్గా జరిగిందండి ఇప్పుడు వరకు దేశంలోనే. అలాంటిది మనం ఒక యూరోపియన్ నేషనల్ని తీసుకొని వచ్చి దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఏంటంటే బయట నుంచి ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం సర్జరీ సక్సెస్ కూడా మనం చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా ప్లాన్ చేసి